ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి పెన్షన్ రావట్లేదు. అంటే చాలా మటుకు కూడా ఫిల్టరేషన్ అయ్యింది అని చెప్పి అంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధనవంతులు కూడా పెన్షన్ తీసుకున్న రోజులైతే ఆ రోజులు నడిచాయి. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా స్కూటింగ్ చేసుకుంటుంది. ఎవరు పేదవాళ్ళు, ఎవరు విడోస్గా ఉన్నారు, ఎవరికి అసలు ఆస్తుపాస్తులు లేవు, అలాంటి దానికోసం కూడా చర్యలు తీసుకొని ఎవరికైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి ఇక రంగం అయితే సిద్ధం చేసింది అని మనం చెప్పుకోవచ్చు. వైసీపీలో ఉన్నప్పుడు నేను చాలామందికి చూశాను, కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వైట్ రేషన్ కార్డు మీద విడో ఫంక్షన్ కూడా తీసుకున్న రోజులైతే నడిచాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని అది నో వే. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా అన్నీ చెక్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, లేదా తల్లిదండ్రుల పిల్లల మీద నుంచి ఏమైనా పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యా, అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆస్తులు మొత్తం పిల్లల పేరు మీదకి రాసి వీళ్ళకి ఏ ఆస్తి లేదు అని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఏదోరు లేరు, భర్త లేరు అని చెప్పి చూపించుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం పూర్తిగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ చేతికి అందాలనే కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.